హలో అండి. అందరు ఎలా ఉన్నారు? ఈ మధ్య చిన్న అరుణాచలం అని భద్రాచలం దగ్గర ఒక టెంపుల్ చాలా ఫేమస్ అయింది. ఈ టెంపుల్ మనకి ఎగ్జాక్ట్‌గా భద్రాచలం నుంచి పర్ణశాల వెళ్ళే దారిలో ఉంటుంది. ల్యాండ్ మార్క్ దీనికి ఆపోజిట్‌లో ఒక హై స్కూల్ కూడా ఉంటుంది. ఈ టెంపుల్ ఇంత ఫేమస్ అని చెప్పి నేను గుడికి వెళ్ళేంత వరకు తెలీదు. ఎందుకంటే నేను టెంపుల్‌కి వెళ్ళిన తర్వాత నాకు చాలామంది హైదరాబాద్ వాళ్ళు కనిపించారు. ఎందుకంటే వాళ్ళు చాలా విన్నారంట టెంపుల్ గురించి. ఇదైతే నేను మా మమ్మీ కోసమే వీడియో తీస్తున్నాను. తనకి నా చిన్నప్పటి నుంచి పెద్ద అరుణాచలం అదే తిరువనమలై వెళ్ళాలి అని తనకి కోరికంట. కానీ ఈ గుడికి వచ్చిన తర్వాత రీసెంట్గా తను అరుణాచలం వెళ్ళింది. సో తను నాలాగా చాలామంది అనుకొని గుడికి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా, ఒకసారి పోస్ట్ చెయ్యి, ఎవరికి ఒక్కరికైనా తెలిసి వాళ్ళు ఇక్కడికి వచ్చి అరుణాచలం వెళ్తారేమో అని తను అడిగితేనే నేను ఈ వీడియో తీశాను. మనకి అరుణాచలం అనగానే గుర్తొచ్చేది ఫస్ట్ గిరి ప్రదక్షిణ కదా. ప్రతి ఒక్క అగ్నిలింగం, నైరుతి లింగం అన్ని లింగాలని కవర్ చేస్తూ ఆ గిరి ప్రదక్షిణని కంప్లీట్ చేస్తాము. మనకి గుడికి రాగానే అదే ఫీలింగ్ రావాలి అని టెంపుల్ని కూడా అదే విధంగా డిజైన్ చేశారు. దానితో పాటు 1008 బ్రహ్మసూత్ర లింగాల్ని ప్రతిష్ఠించడం ఇక్కడ ప్రాముఖ్యత అంట. ఇది సాధారణ లింగాలు కాదు, ప్రతి ఒక్కటి మంత్రబలంతో ప్రతిష్ఠించింది అని చెప్తున్నారు. గుడిలోకి ఎంటర్ అవుతూ ఉంటే ఫస్ట్ టైం నేను రుద్రాక్ష చెట్టుని చూశాను. నా లైఫ్లో అదే అనుకుంటా ఫస్ట్ టైం చూడడం. టెంపుల్ స్టార్ట్ అయిన కొత్తలో అయితే ఫ్రీగా రుద్రాక్షలు డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళని అన్నారు. మా మమ్మీ ఎందుకు అంతలాగా వీడియో తీసి మరీ చూపించు అని చెప్పారంటే, చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళందరూ అంటూ ఉంటారు కదా, మనిషి జన్మ ఎత్తిన తర్వాత మనం చూడాల్సిన టెంపుల్స్లో ఒకటి కాశీ, ఇంకొకటి అరుణాచలం అని. చిన్నప్పటి నుంచి అవన్నీ వింటూ వింటూ పెరుగుంటాం కదా. అందుకని మా మమ్మీకి అరుణాచలం అనేది నిజంగా వెళ్ళాలి లైఫ్లో ఒక్కసారైనా అని మా మమ్మీ కోరిక. అసలు అందరికీ డౌట్ రావచ్చు, అంత పెద్ద పుణ్యక్షేత్రమైన తిరువనమలై, ఈ చిన్న అరుణాచలం రెండు ఒకటి ఎలా అవుతాయి అని. అక్కడ అరుణగిరి గిరి ప్రదక్షిణ చేసినప్పుడు ఎంత పుణ్యం వస్తుందో ఇక్కడ లోపల గర్భగుడిలో సహస్రలింగాన్ని ప్రతిష్ఠించారు. అది చూసినప్పుడు, దాని దర్శనం చేసుకున్నప్పుడు సేమ్ పుణ్యం వస్తుందంట. ఇక్కడ గుడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడ దేవుణ్ణి నమ్మి వాళ్ళ కోరికల్ని పేపర్ మీద రాసి చెట్టుకు కడుతున్నారు. ఇక్కడ చెట్లకి ఆకుల కంటే ముడుపులు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ దేవుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ నేను స్ట్రాంగ్గా వీళ్ళ నమ్మకాన్ని నమ్ముతున్నాను. అరుణాచలంలో అరుణగిరిపై కృతికా దీపం ఎలా వెలిగిస్తారో సేమ్ ఇక్కడ కూడా అదే రోజున అలాంటి కార్యక్రమాలే చేస్తారంట. 42 అడుగుల రాతి స్తంభం పైన ఆవు నెయ్యితో ఇక్కడ దీపం వెలిగిస్తారు అని చెప్తున్నారు. నేను జర్మనీకి వచ్చే ముందు తిరువనమలై టెంపుల్కి వెళ్ళే వచ్చాను. కానీ ఆ రోజు భారీ వర్షం పడడం వల్ల నేను గిరి ప్రదక్షిణ చేయడం కుదరలేదు. అందరూ చిన్న అరుణాచలం వస్తే పెద్ద అరుణాచలం వెళ్ళడానికి ఈజీ అవుతుందని అంటున్నారు కదా, చూడాలి నేను మళ్ళీ ఎప్పుడు వెళ్తాను. నేను ఈ మధ్యలో వెళ్తే ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను. మీరు భద్రాచలంలో రామాలయానికి వచ్చినప్పుడు శ్రీరాముని బ్లెస్సింగ్స్తో పాటు ఇక్కడ శివుని బ్లెస్సింగ్స్ కూడా తీసుకొని వెళ్ళండి. మా మమ్మీకి అయితే ఈ టెంపుల్కి వస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందంట. నేను జర్మనీ నుంచి రాగానే 1 వీక్లో ఇక్కడికి తీసుకొని వచ్చింది, పద వెళ్దామని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా కొత్తగా అనిపించాయి. కొన్ని నాకు తెలియని విగ్రహాలు కొత్తగా అనిపించాయి. ఈ టెంపుల్లో ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే 12 జ్యోతిర్లింగాలు అని మన దేశంలోనే తలా ఒక దిక్కున ఉంటాయి కదా. మనం అనుకున్న చాలాసార్లు వెళ్ళలేము, ఎందుకంటే అది ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక డ్రీమ్ అన్నమాట, అన్నీ దర్శించుకోవాలి అని. నాకు కూడా ఉంది. నేను ఒక 5-6 చూసుంటాను ఇప్పటి వరకు, మిగిలినవి ఎప్పుడు చూస్తానో తెలీదు. కేదార్నాథ్ అది అసలు ఇంపాసిబుల్, మనకుండే తక్కువ టైంలో అంత దూరం వెళ్ళి చూడడం. ఒక్కొక్కసారి మనం ట్రిప్ ప్లాన్ చేస్తాం వెళ్దాము అని, కానీ సడన్గా హెల్త్ ఇష్యూస్ రావడమో, లేకపోతే ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ రావడమో, టైం లేకపోవడము, అది ఎప్పుడు క్యాన్సిల్ అవుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ 12 జ్యోతిర్లింగాల్ని ఒకచోటే ప్రతిష్ఠించారు. మనమే మన చేతులతో స్వయంగా గంగాభిషేకం చేయొచ్చు. ఈ మధ్య టెంపుల్స్కి వెళ్ళినప్పుడు, ఎస్పెషల్లీ పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలకి వెళ్ళినప్పుడు మీరు గమనించారా, అసలు మనం ప్రశాంతంగా ఇంటికి రావట్లేదు. ఎందుకంటే ఎవరో ఒకరు తోసుకోవడము, మధ్యలో క్యూ లైన్లో దూరడము చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ మధ్య ఎప్పుడు గుడికి వెళ్ళినా కానీ అస్సలు పీస్ ఆఫ్ మైండ్తో ఇంటికి రావట్లేదు అన్నమాట.
కానీ ఇక్కడ గుడికెళ్ళినప్పుడు అలా ఏమీ అనిపించలేదు. ప్రశాంతంగా వాటర్ తీసుకొని 12 జ్యోతిర్లింగాలు మనకి నచ్చినంత టైం అభిషేకం చేయొచ్చు. చాలా బాగా అనిపించింది. అభిషేకానికి కూడా ఆ రోజు 10 రూపీస్ టికెట్ తీసుకున్నారు అంతే. ఈ టెంపుల్ చాలా ఫేమస్ అయ్యి భక్తులు చాలామంది వచ్చినప్పుడు కూడా ఇలానే ఉంటుందని అనుకుంటున్నాను. ఇక్కడున్న శ్రీపాదలింగంనైతే నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదు. అండ్ ముక్కోటి ఏకాదశికి చాలా బాగా చేస్తారంట. ఇక్కడున్న ద్వారాన్ని ఓపెన్ చేస్తారు అని అంటున్నారు. నాకు ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు నాకు ఎలా అనిపించిందో అది మాత్రమే షేర్ చేసుకున్నాను. రావాలి అనిపించకపోవడం అదంతా మీ ఇష్టం. నేను అసలు ఫోర్స్ చేయట్లేదు. దేనినైనా ఫోర్స్ చేయొచ్చు కానీ భక్తిని మాత్రం అస్సలు ఫోర్స్ చేయకూడదు. అది మనంతట మనకి రావాలి. మీరు ఒకవేళ రావాలి అనుకుంటే ఖచ్చితంగా ముక్కోటి ఏకాదశి రోజు రావడానికి ప్లాన్ చేసుకోండి. నార్మల్గా ఇప్పుడు ఏదైనా హోటల్కి వెళ్తేనే రివ్యూస్ ఇస్తూ ఉంటాం. ఇది బాగాలేదు, అది బాగుంది అని. ఏదైనా ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్ బాగాలేదు, బాగుంది అని. అలాంటిది మన ఊర్లో ఒక టెంపుల్ ఉండి అది బయట వాళ్ళ ద్వారా మనకి తెలిసినప్పుడు నాకు పెట్టుకోవాలనిపించింది యూట్యూబ్లో. అంతకు మించి ఏమీ లేదు. లోపల గర్భగుడిలో ఉన్న సహస్రలింగాన్ని వీడియోస్ తీద్దామంటే ఫోన్ కెమెరాస్ ఎలో లేదు అని అన్నారు. అయినా మీకు చూపించాలి అని నేను సీక్రెట్గా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసి వీడియోస్ తీశాను. మీకు కొంచెం క్లారిటీగా అనిపించదు, ఏమీ అనుకోకండి. మళ్ళీ నేను ఏదన్నా చేస్తే పూజారి తిడతారేమో. మా మమ్మీ అస్సలు పూజారి వాళ్ళతో తిట్లు తినకూడదు అని అనేసరికి నేను అలా వీడియోస్ అలా తీసేశాను. ఇదండి నేను టెంపుల్కి వెళ్ళినప్పుడు నాకు అనిపించిన నా ఎక్స్పీరియన్స్. మీరు కూడా ఈ టెంపుల్కి వచ్చినా రాకపోయినా మీకు అరుణాచలం వెళ్ళాలి అని స్ట్రాంగ్గా అనిపిస్తే ఖచ్చితంగా మీరు గుడికి వెళ్తారు. అండ్ నేను కూడా వెళ్ళాలి అని అనుకుంటున్నాను. గిరి ప్రదక్షిణ చేయాలి. ఎప్పుడు కుదురుతుందో నాకు తెలియట్లేదు. మీతో పాటు నేను కూడా తొందరగా అరుణాచలం వెళ్తానని అనుకుంటున్నాను. మీకు ఇంకా టెంపుల్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలి అని అంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నాకు ఒకవేళ తెలియకపోయినా ఆ విషయాన్ని తెలుసుకొని మీకు ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది. దూరం నుంచి వచ్చిన భక్తులకి ఏ ఇబ్బంది కలగకూడదని చెప్పి వీళ్ళు ఇక్కడ ఫ్రీగా భోజనం పెడుతున్నారు. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్. నాకు కొంచెం హై ఫీవర్ ఉండడం వల్ల నా వాయిస్ ఇంతకంటే ఎక్కువ రావట్లేదు. ఏమన్నా ఇబ్బంది పెట్టుంటే క్షమించండి. బాయ్ బాయ్.